టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం మ్యాథ్స్ 1Bకి సంబంధించి కొన్ని అంటే అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు చెప్పుకుందామండి. అంటే 7 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్, అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఏవి ఇంపార్టెంటో చెప్పుకుందాము. మ్యాథ్స్ 1Bకి క్వశ్చన్ నెంబర్ 18 నుంచి స్టార్ట్ అవుతాయండి 7 మార్క్స్ క్వశ్చన్స్. అంటే క్వశ్చన్ నెంబర్ 18లో మనకి స్ట్రైట్ లైన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 18 మనకి స్ట్రైట్ లైన్స్ నుంచి వస్తుంది. స్ట్రైట్ లైన్స్ అండి. దీనికి సంబంధించి మనకి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ పర్పెండిక్యులర్ థీరం ఒకటి, అలాగే రెండోది వచ్చి ఇమేజ్ థీరం అండి. ఇమేజ్ థీరం, అలాగే మూడోది వచ్చి 4p² + q² = a² అండి. అలాగే నాలుగోది వచ్చి ఆర్థో సెంటరు, ఐదోది వచ్చి సర్కమ్ సెంటర్ అండి. మనకి ఎక్కువగా ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్లో మనకు వచ్చేది ఆర్థో సెంటర్ కానీ సర్కమ్ సెంటర్ కానీ అడుగుతున్నాడండి. అలాగే మనకి ఈ రెండు తప్పితే అంటే కొన్ని పాయింట్స్ ఇచ్చి ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయడం, అలాగే సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయడం, ఎక్కువగా మనకి 5 years నుంచి ఇవే క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. లేకపోతే ఆడు ఏం చేస్తున్నాడంటే ఒక్కోసారి ఈ థీరం అండి, ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరం, ఇమేజ్ థీరం అండి. అలాగే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే 4p² + q² = a². ఈ 5 క్వశ్చన్స్ చేసుకుంటే మనకి స్ట్రైట్ లైన్స్ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ అటెంప్ట్ చేస్తామండి. ఒక క్వశ్చన్ కంపల్సరీ అటెంప్ట్ చేస్తాము. క్వశ్చన్ నెంబర్ మనం మామూలుగా 7 క్వశ్చన్స్ ఇస్తాడు, 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. దాంట్లో ఈ క్వశ్చన్ నెంబర్ 1 కంపల్సరీ వీటి మీద ఉంటుందండి పర్ఫెక్ట్గా. అలాగే క్వశ్చన్ నెంబర్ 19కి సంబంధించి మనకి థీరమ్స్ వస్తాయండి. అంటే మనకి థీరమ్స్ వచ్చి ఎక్కువగా అడిగేది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ మీద. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ మీద మనకు థీరం ఉంది. n² × √h² - ab / am² - 2HLM + bl² అండి. అది ఒకటి. తర్వాత యాంగులర్ బైసెక్టర్ థీరం అండి. h × x² - y² = a - b × xy. అదొక థీరం. ప్రొడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ a⁴² + 2h⁴β √a - b² + 4h² అండి. అలాగే నాలుగోది వచ్చి మనకి రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ లైన్స్ ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0. ఇది h² > ab. అలాగే g² రెండో పాయింట్ అండి, g² > ac. అలాగే మూడో పాయింట్ ఏంటంటే f² > bc. రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ లైన్స్ అని చూపించడం. అలాగే abc + 2fgh - af² - bg² - ch² = 0 అండి. h² ab. అలాగే 2 * రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ ప్యారలల్ స్ట్రైట్ లైన్స్ అయితే g² - ac / a × a + b అండి. అలాగే ఆర్ ఇంకొక ప్రూవ్ చేయొచ్చు, 2 * f² - bc / b × a + b. ఇది కండిషన్ కూడా మనకి h² = ab, af² = bg². మనకి క్వశ్చన్ నెంబర్ 19లో మనకి ఇది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, అలాగే
యాంగులర్ బైసెక్టర్ థియరం, ప్రొడక్ట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ కండిషను ఏబీసీ ప్లస్ 2FGH డెల్టా ఈక్వల్ టు 0 అని చూపించడం. అలాగే h² గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఈ కండిషన్స్ అన్నీ ప్రూవ్ చేయాలి. అదే ప్యారలల్ స్ట్రైట్ లైన్స్ అయితే మనకి ఈ థియరం అండి, h² ఈక్వల్ టు AB, AF² ఈక్వల్ టు BG². ఈ 5 థియరమ్స్ అండి. మనం ఆల్రెడీ మన మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో క్వశ్చన్ నెంబర్ వైజ్ చెప్పామండి. ఇది పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో ఉంటుంది, ఇది స్ట్రైట్ లైన్స్లో ఉంటుంది క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే క్వశ్చన్ నెంబర్ 20కి సంబంధించి మనకి హోమోజీనియస్ మీద ఉంటుందండి ప్రాబ్లం. ఇది హోమోజీనియస్ మీద కంపల్సరీ దీంట్లో ఒక 4-5 క్వశ్చన్స్ చేసుకుంటే కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఈ థియరంలో నుంచి కంపల్సరీ క్వశ్చన్ నెంబర్ 2 అనుకుంటే మనం 2 క్వశ్చన్లు అటెంప్ట్ చేయగలుగుతాం. అలాగే క్వశ్చన్ నెంబర్ 20లో హోమోజీనియస్ మీద మనకి కొన్ని సమ్స్ ఉన్నాయండి. ఫస్ట్ది ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, ఆ సమ్ ఒకటి ఉంటుంది. k ఈక్వల్ టు +or-1 సమ్ అండి. అలాగే కాస్ థీటా యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం ఒకటి. ఫైండ్ ద యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం, కాస్ థీటా ఫైండ్ అవుట్ చేయడం, దాని మీద ఒక సమ్. అలాగే మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ మీద ఒక సమ్ ఉంటుందండి, మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ మీద. అలాగే 4వ సమ్ వచ్చి మనకి కోయిన్సైడ్ మీద LX + MY = 1 కోయిన్సైడ్ అయినప్పుడు దాని మీద ఒక సమ్ అండి. 5వ క్వశ్చన్ వచ్చి సబ్టెండ్ రైట్ యాంగిల్ అని చూపించడం. ఇదే కండిషను x² + y² = a², LX + MY = సబ్టెండ్ రైట్ యాంగిల్ ఎట్ ఆరిజిన్ అని కండిషన్ రాయాలి. ఇది రెండు ఒకే మోడల్లో ఉంటాయి. ఇక్కడ కోయిన్సైడ్ అయినప్పుడు h² = AB వస్తుందండి, h² = AB. అలాగే సబ్టెండ్ రైట్ యాంగిల్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y² = 0 అండి. దాని నుంచి మనం కండిషన్ ప్రూవ్ చేస్తాం, a + b = 0. దాని నుంచి మన కండిషన్ వస్తుంది. అంటే మనకి ఇక్కడ 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతామండి. మొత్తం మనం 5 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 21లో ఉంటుందండి, DCs అండ్ DRS. దీనికి సంబంధించి మనకి యాంగిల్ మీద ఫైండ్ ద యాంగిల్ అని మనకు ఒక సమ్స్ ఉన్నాయండి. ఫైండ్ ద యాంగిల్ cos θ = L1L2 + M1M2 + N1N2 2 లైన్స్ ఇస్తాడు మనకి. దాన్ని మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే దీని మీద కూడా ఫైండ్ ద యాంగిల్ మీద సమ్స్ ఉన్నాయండి. ఒక 3 సమ్స్ ఉన్నాయి. అంటే 3L + M + 5N = 0. అలాగే 6MN - 2NL + 5LM = 0. ఇక్కడ తర్వాత మూడోది L + M + N = 0. అంటే 2MN + 3NL - 5LM = 0. ఇంకొక 4వ సమ్ వచ్చి మనకి ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ ఫైండ్ అవుట్ చేయడం అండి. డైరెక్షన్ కొసైన్స్ ఫైండ్ అవుట్ చేయడం. మనకి ఆ ఈక్వేషన్స్ ఏంటంటే L + M + N = 0, MN - 2NL - 2LM = 0 అండి. ఒక 5వ క్వశ్చన్ వచ్చి మనకి ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్సే ఈ ఈక్వేషన్స్ ఇవ్వండి. L - 5M + 3N = 0. అలాగే 5M² + N² = 0.
ఇది కూడా ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ మీద అండి. ఈ రెండు యాంగిల్ మీద ఫైండ్ ద యాంగిల్ అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 4 అండి. అంటే డీసీస్ అండ్ డిఆర్ఎస్లో మనకి ఫైండ్ ద యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఇక్కడ కూడా మనం ఈక్వేషన్స్ రాద్దాం. L ప్లస్ M ప్లస్ N ఈక్వల్ టు 0, L స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ మైనస్ N స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇవన్నీ దీనికి సంబంధించి మనకి డీసీస్ అండ్ డిఆర్ఎస్లో యాంగిల్ మీద సమ్ ఉంటుందండి కంపల్సరీ. ఈ 3 సమ్స్ యాంగిల్ మీద సమ్సే. అలాగే ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ మీద 2 సమ్స్ ఇవి. అంటే మనకు డైరెక్షన్ కొసైన్స్ వరకు చేస్తే సరిపోద్ది. ఈ 2 సమ్స్ 4-5 సమ్స్. ఈ పై 3 అయితే యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ థర్డ్ సమ్ అయితే మనకి ఒక మోడల్లో ఉంటుందండి. అది పెర్పెండిక్యులర్ అని చూపించడం. అంటే L1 L2 ప్లస్ M1 M2 N1 N2 ఈక్వల్ టు 0 అని చూపించడం. ఈ 5 క్వశ్చన్స్ చేస్తే మనకి క్వశ్చన్ నెంబర్ 4 క్వశ్చన్లు అటెంప్ట్ చేయగలుగుతామండి. అంటే మనకి మ్యాక్సిమం మినిమంలో ఒక 5 క్వశ్చన్లు చేసుకుంటే అవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. అంటే మనకి రెక్టాంగులర్ బాక్స్ మీద ఒక సమ్ ఉందండి. రెక్టాంగులర్ బాక్స్ మీద అంటే 80 × 30 × 80 సెంటీమీటర్స్. అలాగే ఇంకొక సమ్ వచ్చి లెంత్ వైర్ లెంత్ కట్ ఇంటూ అది దాని మీద సమ్ అండి. ఫైండ్ ద ఏరియాస్ అట్లీస్ట్ అని చెప్పి ఒక సమ్ ఉంటుంది వైర్ లెంత్ మీద. వైర్ లెంత్ L కట్ ఇంటూ 2 పార్ట్స్. అంటే స్క్వేర్ అండ్ సర్కిల్ మీద ఒక సమ్ ఉంటుందండి మ్యాక్సిమం మినిమాలో. అలాగే 3వ క్వశ్చన్ వచ్చి మనకి విండో మీద ఒక సమ్ ఉంటుంది. విండో షేప్డ్ విండో సమ్ అండి. మ్యాక్సిమం ఏరియా ఫైండ్ అవుట్ చేయడం. అలాగే H ఈక్వల్ టు √R అని చూపించడం ఒకటి, అది ఆ సమ్. తర్వాత సమ్ ఆఫ్ 2 నెంబర్స్, సమ్ ఆఫ్ 2 పాజిటివ్ ఇంటిజర్స్. సమ్ ఈజ్ 16. టూ పాజిటివ్ ఇంటిజర్స్ అట్ల మీద ఒక సమ్ము. మనకి ఇక్కడికి క్వశ్చన్ నెంబర్ 5 సమ్స్ మనం అటెంప్ట్ చేయగలుగుతామండి. ఈ సమ్స్ వస్తే అంటే స్ట్రైట్ లైన్స్లో ఒక సమ్ము, అలాగే పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో క్వశ్చన్ నెంబర్ 19, 20, అలాగే డిసిస్ అండ్ డిఆర్ఎస్లో ఒక సమ్ము, అలాగే మ్యాక్సిమం మినిమాలో ఈ 5 చేసుకుంటే ఒక సమ్ వస్తుందండి. ఈ 2 అండి ఇది. దీనికి సంబంధించి మనకి 1-2 క్వశ్చన్స్ మాత్రమే. ఏంటంటే y ఈక్వల్ టు tan ఇన్వర్స్ √1 + x² √1 - x² బై 1 + x² మైనస్ √1 - x. ఫైండ్ dv/dx అండి. అదొక సమ్ము. అలాగే ఇంకొక సమ్ వచ్చి √1 - x² ప్లస్ √1 - y² ఈక్వల్ టు a × x - y. dv/dx ఈక్వల్ టు √1 - y² బై 1 - x² అని చూపించడం ఒకటి. ఈ రెండు మనకి చేసుకుంటే సరిపోతుందండి డిఫరెన్షియేషన్లో. అంటే మనం ఆల్రెడీ 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాం కాబట్టి. అలాగే ట్యాంజెంట్ అండ్ నార్మల్లో క్వశ్చన్ నెంబర్ 23 అండి. ఇదేమో ట్యాంజెంట్ అండ్ నార్మల్లో నేను ఒక క్వశ్చన్ మాత్రమే అటెంప్ట్ చేయమని చెప్తున్నానండి. దీంట్లో అంటే మనకి ఎక్కువగా రిపీట్ అవుతున్న సమ్ x⁴2/3 y⁴2/3 ఈజ్ ఈక్వల్ టు a⁴2/3 అండి.
అంటే మనకి ఆల్రెడీ ఇది డిఫరెన్షియేషన్లో సమ్ము టీఐటీ డిఫరెన్షియేషన్. ఇది మనకి మొత్తం అంటే 25 ప్లస్ ఈ ఒక 3 ఎస్ఏలు అంటే 28 ఎస్ఏలు చేసుకుంటే మనకు 5 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతామండి. 5 7 మార్క్స్ క్వశ్చన్స్, 5 7 మార్క్స్ క్వశ్చన్స్. మనకి క్వశ్చన్ నెంబర్ 18కి సంబంధించి ఏమి చేసుకోవాలంటే స్ట్రైట్ లైన్స్లో ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థియరం, ఇమేజ్ థియరం అండి. అలాగే 4p² + q² = a². అలాగే ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్ అండి. అలాగే పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో క్వశ్చన్ నెంబర్ 19 థియరం అండి, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, యాంగులర్ బైసెక్టర్ థియరం. అలాగే రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ లైన్స్ అయినప్పుడు కండిషన్ డెల్టా = చూపించడం, h² ≥ AB, g² ≥ AC, అదొక లెక్క. అలాగే ఇంకొక రిప్రజెంట్స్ ప్యారలల్ స్ట్రైట్ లైన్స్ అయినప్పుడు 2 × g² - AC / A × A + B. అదే ప్రోడక్ట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అది కూడా ఫార్ములా అండి, అది కూడా ఒక థియరము. అలాగే క్వశ్చన్ నెంబర్ 20కి సంబంధించి హోమోజీనియస్ మీద కంపల్సరీ ఒక 5 సమ్ చేసుకుంటే ఒక కంపల్సరీ ఒకటి వస్తుందండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ K, అలాగే కాస్ థీటా, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్, కోయిన్సైడ్, అలాగే సబ్టెండ్ రైట్ యాంగిల్ అట్ ద ఆరిజిన్ అయినప్పుడు కండిషన్ అండి, దాని మీద మనకి ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే డీసీస్ అండ్ డిఆర్స్లో యాంగిల్ మీద 3 సమ్స్ ఉంటాయి. అలాగే ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ మీద 2 సమ్స్ ఉంటాయి, 5 సమ్స్. అలాగే మనకి మ్యాక్సిమం మినిమాలో ఇది రెక్టాంగులర్ బాక్స్, వైర్ లెంత్ మీద విండో సమ్ ఒకటి, సిలిండర్ సమ్ ఒకటి. అలాగే 2 పాజిటివ్ ఇంటిజర్స్ ఫైండ్ అవుట్ చేయడం, సమ్ ఇస్తే పాజిటివ్ ఇంటిజర్స్ ఫైండ్ అవుట్ చేయడం. దానికి సంబంధించి 7 క్వశ్చన్స్ లోంచి 5 7 మార్క్స్ అటెంప్ట్ చేయగలుగుతామండి. ఇది అలా డిఫరెన్షియేషన్లో ఈ 2 సమ్స్. టాంజెంట్ అండ్ నార్మల్స్లో x⁴2/3 + y⁴2/3 = a⁴2/3 ఆ సమ్ము. మొత్తం 28 సమ్స్లో ఎస్ఏల్లో మనం చేయగలిగితే 5 ఎస్ఏలు అటెంప్ట్, 4 మార్క్స్ ఏ చాప్టర్ నుంచి చేయాలనేది మనకి. అంటే 4 మార్క్స్ ఉన్న చాప్టర్స్ లోకస్, 2 ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, అలాగే మనకి స్ట్రైట్ లైన్స్, ఇక్కడ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, అలాగే 5వది వచ్చి డిఫరెన్షియేషన్ అండి, అలాగే 6వది వచ్చి టాంజెంట్ అండ్ నార్మల్, మనకి 7వది వచ్చి రేట్ మెజర్. మనకి ఒక 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలండి మనం. దీంట్లో 7 క్వశ్చన్స్ వస్తాయి. మనకి బాగా ఇంపార్టెంట్ అయినవి చాప్టర్స్ మనకి ఈజీగా ఉండి లోకస్ నుంచి క్వశ్చన్ నెంబర్ 11, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 12, ఇక్కడ స్ట్రైట్ లైన్స్ క్వశ్చన్ నెంబర్ 13, లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో 14 అండి, డిఫరెన్షియేషన్లో 15, ఇక్కడ టాంజెంట్ అండ్ నార్మల్ 16, ఇది రేట్ మెజర్. మనకి లోకస్లో మనకి ఇంపార్టెంట్ సమ్స్ మనకి ఒక 5 సమ్స్ చేసుకుంటే సరిపోతుందండి ఆ మోడల్లో. అంటే ఎక్కువగా మనకి ఒక కండిషన్ మీద అడుగుతున్నాడు, pa² + pb² = 2pc². ఆ కండిషన్ మీద ఒక లెక్క కంపల్సరీ వస్తుందండి. అలాగే రేషియో మీద ఒక సమ్ము, రేషియో మీద 2:3 రేషియో మీద pa:/pb ఫైండ్ అవుట్ చేయడం, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఫైండ్ అవుట్ చేయడం. ఇది క్వశ్చన్ నెంబర్ 1, 2 అయితే ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఫైండ్ అవుట్ చేయడం. అలాగే ఏరియా మీద, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ మీద మనకి ఒక సమ్ ఉంటుందండి. అంటే 2 ఉంటాయి సమ్స్, అవి 9 ఒకటి 8 ఒకటి ఆ సమ్స్. అలాగే మనకి రైట్ యాంగిల్ కండిషన్,
ఒక 5వ సమ్ వచ్చి మనకి పిఏ ప్లస్ పీబీ ఆ కండిషన్ మీద మాడ్ పిఏ మైనస్ పీబీ ఆ కండిషన్ మీద ఆ మోడల్లో క్వశ్చన్స్. అంటే మామూలుగా అయితే ఈ సమ్ అయితే ఎక్కువ టైమ్స్ ఇచ్చాడండి. పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2pc² అని చూపించడం ఒకటి. అలాగే రేషియో మీద ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ మీద 2 సమ్స్ ఉన్నాయి, 9, 8. రైట్ యాంగిల్ కండిషన్ మీద అంటే ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ అది కండిషను. ఇదేమో పిఏ ప్లస్ పీబీ మాడ్ పిఏ మైనస్ పీబీ ఆ కండిషన్స్ మీద ఈ 5 క్వశ్చన్ ఈ మోడల్లో 5 చేసుకుంటే మనకి ఈజీగా క్వశ్చన్ నెంబర్ 11 అటెంప్ట్ చేయగలుగుతామండి. అలాగే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్లో మనకి ఫైండ్ ద ఒరిజినల్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషను, ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్, అలాగే ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్ మీద సమ్స్ ఉంటాయండి. ఒరిజినల్ ఈక్వేషన్ మీద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ మీద మనకి ఎక్కువగా రిపీట్ అవుతున్న సమ్స్ ఏంటంటే యాంగిల్ ఇచ్చి మనకి 3x² ప్లస్ 10xy ప్లస్ 3y² ఈజ్ ఈక్వల్ టు 9 సమ్ మీద ఉంది చూడండి. 5/4 సమ్ యాంగిల్ ఇచ్చి మనకి ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం. అదే ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్ మీద ఇంకొక సమ్ ఉంది. ఒరిజినల్ ఈక్వేషన్ మీద ఏం సమ్ అంటే (17y² ఈజ్ ఈక్వల్ టు 225 అండి. ఇక్కడ కూడా యాంగిల్ 45 degrees ఇచ్చినప్పుడు ఇంపార్టెంట్ సమ్. ఇది ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్, ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్ మీద సమ్స్ అండి. ఎక్కువగా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్లో స్ట్రైట్ లైన్స్ నుంచి వస్తుంది క్వశ్చన్. ఇది ఇంటర్సెట్ ఫాము నార్మల్ ఫామ్ మీద ఎక్కువ ఇస్తాడు. 4 మార్క్స్లో ఇస్తే ఇంటర్సెట్ ఫాము నార్మల్ ఫాము. అలాగే మనకి నార్మల్ ఫాము తర్వాత కాంకరెంట్ మీద ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాంకరెంట్ మీద సమ్స్, కాంకరెంట్ మీద సమ్స్ ఫైండ్ వాల్యూ ఆఫ్ పీ ఫైండ్ అవుట్ చేయడం ఆ సమ్స్ ఉన్నాయండి. అలాగే మనకి 1/p² ఈజ్ ఈక్వల్ టు 1/a² ప్లస్ 1/b² మీద సమ్ ఉంటుందండి. అలాగే పీక్యూ ఫైండ్ అవుట్ చేయడం, పీక్యూ యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం దాని మీద ఒక సమ్ ఉంది. ఆ సమ్ ఒకటి ఇంపార్టెంట్ సమ్స్ అండి. ఇవే మనకి ఇంటర్సెప్ట్ ఫామ్, నార్మల్ ఫామ్ లేకపోతే కాంకరెంట్ మీద కానీ 1/p² ఈజ్ ఈక్వల్ టు 1/a² ప్లస్ 1/b² మీద ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ పీక్యూ మీద మనకి సమ్ ఉంటుంది. పారామెట్రిక్ ఈక్వేషన్ మీద ఒక సమ్ ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ 9 ఇది సమ్ ఎక్కువ రిపీట్ అవుతున్న క్వశ్చన్ అండి. x² మైనస్ 2x చెక్ ద కంటిన్యూటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే 1.5 ఇచ్చాడు. ఎక్కడ T3 వద్ద చెక్ ద కంటిన్యూటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కంటిన్యూటీ ఇది ఈజీ అండి. సమ్ కంపల్సరీ ఇట్లోంచి వస్తాయి. f(x) ఈజ్ ఈక్వల్ టు cos ax మైనస్ cos bx బై x², అలాగే 1/2 b² మైనస్ a² అది ఆ సమ్. కంటిన్యూస్ ఎక్కడంటే 0 వద్ద కంటిన్యూస్ అని చూపించమంటున్నాడు. కంటిన్యూస్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 0 ఈ సమ్ ఒకటి. అలాగే k వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఒకటి. f(x) ఈజ్ ఈక్వల్ టు k² x మైనస్ k బై k² x మైనస్ k ఇఫ్ పీస్ వైజ్ కంటిన్యూస్ ఫంక్షన్ ఇచ్చాడు. x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ఇఫ్ x లెస్ దాన్ 1 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. దీని మీద సమ్ అండి. అలాగే 4వ వచ్చి f(x) చెక్ ద కంటిన్యూటీ అండి. ఇది కూడా f(x) ఈజ్ ఈక్వల్ టు 1/2 x² మైనస్ 4 0 2 మైనస్ 8x³ ఇది చెక్ ద కంటిన్యూటీ. ఈ సమ్స్ అన్నీ మనకి ఎక్కువగా మనకి లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో మనకి ఎక్కువ అడుగుతున్నాడు అండి. మనకి ఇక్కడ మనకు లోకస్ నుంచి ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయగలిగితే మనం ఇక్కడ ఒక క్వశ్చన్ అండి. అలాగే ఫైండ్ ద ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్లో ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయగలిగితే 2 క్వశ్చన్లు. అలాగే స్ట్రైట్ లైన్స్లో కాంకరెంట్ మీద ఎక్కువ అడుగుతున్నాడు.
అలాగే 1/p² ఈజ్ ఈక్వల్ టు 1/a² ప్లస్ 1/b² డిస్టెన్స్ ఆఫ్ PQ అండి. దీని మీద ఇక్కడ 3 క్వశ్చన్లు అటెంప్ట్ చేయగలుగుతాను. అలాగే చెక్ ద కంటిన్యూటీ ఈ వీటిలోంచే వస్తాయి. రిపీటెడ్గా అయ్యే సమ్స్ ఇస్తాడు కాబట్టి క్వశ్చన్ నెంబర్ 4 అండి ఇది. ఇక్కడ మనకి ఇంకా క్వశ్చన్ నెంబర్ 5లో డిఫరెన్షియేషన్ చేస్తే సరిపోతుందండి. డిఫరెన్షియేషన్ x f(x) ఈజ్ ఈక్వల్ టు sin 2x, అలాగే f(x) ఈజ్ ఈక్వల్ టు cot x, అలాగే tan 2x అండి, secant 3x. ఎక్కువగా రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ అండి. ఒక ఐదు క్వశ్చన్స్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కూడా cos²x, అలాగే x ఇంటూ sin x, ఫస్ట్ ప్రిన్సిపల్ మీద అంటే లిమిట్ ఎక్స్టెన్స్ 0 f(x + h మైనస్ f(x/h) ఫైండ్ అవుట్ చేయడం. కంపల్సరీ 1bలో మనకి కంపల్సరీ ఫస్ట్ ప్రిన్సిపల్, కంటిన్యూటీ, అలాగే లోకస్ నుంచి కంపల్సరీ మనకి అయ్యే క్వశ్చన్స్ వస్తాయి రిపీటెడ్గా. ఇవి కూడా ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్, ఒరిజినల్ ఈక్వేషన్ ఇవి కూడా మారవు మనకి. వాటి మీద కంపల్సరీ అదే ఉంటాయి. ఎటు వచ్చి స్ట్రైట్ లైన్స్లో ఒకటే మనకి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది ఒకటి మారొచ్చండి క్వశ్చన్. మనం అనుకున్నది కాకుండా అనుకోవాలంటే అప్పుడు ట్యాంజెంట్ అండ్ నార్మల్ కూడా తీసుకుంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ మీద చాలా సింపుల్గా ఉంటాయి క్వశ్చన్, ఈజీగా ఉంటుంది కూడా. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ అండ్ నార్మల్ అంటే ఇది క్వశ్చన్ నెంబర్ 16. వాటి మీద ప్రాబ్లం చేస్తే సరిపోతుందండి. ఇంకా అంటే రేట్ మెజర్ మీద మీరు చేసినా చేయకపోయినా ఇక్కడికి మనకు ఎన్ని క్వశ్చన్లు అంటే ఒక 6 క్వశ్చన్లు అంటే ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ మీద మనకి ఈజీగా ఫార్ములా y - y1 = m × x - x1. ఆ నార్మల్ అంటే y - y1 = (1/m × x - x1). ఆ ఫార్ములా మీద మనం ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ చేస్తామండి. అది ఈజీగా ఉంటుంది కాబట్టి మనకి స్ట్రైట్ లైన్లో మిస్ అవుతే ఈ ట్యాంజెంట్ ఆఫ్ నార్మల్స్ మనం 5 క్వశ్చన్లు అటెంప్ట్ చేయగలుగుతాం. ఇక్కడ 4 మార్క్స్ సంబంధించి ఇదండి. లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, స్ట్రైట్ లైన్స్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్షియేషను, ట్యాంజెంట్ అండ్ నార్మల్స్. అంటే రేట్ మేజర్ కానీ మనం చాయిస్లో వదలగలిగితే మిగతా ఈ 6 క్వశ్చన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి చేయగలిగితే మనం 5 క్వశ్చన్లు అటెంప్ట్ చేయగలుగుతాం. మనకి ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసామండి 10 క్వశ్చన్స్, 5 వీడియోలు అప్లోడ్ చేసాం. అంటే మనకి ఇది 2 మార్క్స్లో స్ట్రైట్ లైన్స్ అంటే స్ట్రైట్ లైన్స్ నుంచి వస్తాయండి 2 క్వశ్చన్స్. స్ట్రైట్ లైన్స్ అంటే క్వశ్చన్ నెంబర్ 1, 2 అండి. ఇది 2 క్వశ్చన్స్ వస్తాయి. అవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్కి ఒక 5 అంటే క్వశ్చన్ నెంబర్ 1కి ఒక 5 క్వశ్చన్స్ చెప్పాం. అలాగే క్వశ్చన్ నెంబర్ 2 కూడా ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చాం. అంటే 10 క్వశ్చన్సే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే మనం సెపరేట్గా వీడియో చేసామండి 2 మార్క్స్ మీద. స్ట్రైట్ లైన్స్ క్వశ్చన్ నెంబర్ 1, 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే 3 వచ్చి 3D జామెట్రీ మీద మనం క్వశ్చన్ నెంబర్ 3 అండి ఇది 3D జామెట్రీలో కూడా మనం అలాగే చేసాం, సెపరేట్గా వీడియో చేసాం. ఇది కూడా ఒక 5 క్వశ్చన్స్ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాము. అలాగే ప్లేన్ అండి క్వశ్చన్ నెంబర్ 4. ప్లేన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అంటే క్వశ్చన్కి వచ్చి 5 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ చేసాము. అవి లిమిట్స్ అండ్ కంటిన్యూటీలు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ వీడియోలో చేసామండి. 5, 6 2 మార్క్స్ క్వశ్చన్లో. అలాగే డిఫరెన్షియేషన్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 7, 8. అలాగే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 9 ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ అండి. ఇది కూడా సెపరేట్ వీడియో చేసాం. క్వశ్చన్ నెంబర్ 9 ఇది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 10 వచ్చి లాగ్రాంజెస్ థీరం అండి. లాగ్రాంజెస్ థీరం వాటి మీద సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, మీన్ వాల్యూ థీరమ్స్. మీన్ వాల్యూ థీరం మీద క్వశ్చన్ నెంబర్ 10 ఉంటుంది. ఈ అన్నిటికి మనం 5 వీడియోలు చేసామండి. అంటే క్వశ్చన్ నెంబర్ 1 ఒకటికి ఒక వీడియో, అలాగే 3D జామెట్రీకి ఒక వీడియో, ప్లేన్కి అదే రెండింటికి కలిపి ఒక వీడియో చేసాం. 5, 6కి ఒక వీడియో చేసాం.
డిఫరెన్షియేషన్కి ఒక వీడియో చేసాం. ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ లాగ్రాంజ్ థియరంకి ఒక వీడియో చేసాం. 2 మార్క్స్ సంబంధించి ఈ క్వశ్చన్స్. అలాగే మనకి 7 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ విధంగా చదివితే మనకి 75 మార్కులు వస్తాయి. ప్లస్ పాస్ మార్కులు కూడా అబవ్ వస్తాయండి. 50 మార్క్స్ అబవ్ వస్తాయి చేసుకుంటే. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.